హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మహబ్ ఛానల్ వీడియోస్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే అశోక్ సార్ గారి దీక్ష ఇప్పటికీ 4 రోజు కొనసాగుతుందండి. సార్ గారి దీక్ష వలన ఇప్పటికీ ఆరోగ్యం క్షీణించిపోయిందండి. సో అందుకని వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. సో పరిస్థితి చాలా సీరియస్గా ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము సార్ ప్లస్ నిరుద్యోగుల యొక్క డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేయాలనేసి ప్రభుత్వము ముందడుగు వేయాలి. సో ఏదైతే అధికారం రాకముందు ఏదైతే వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా భర్తీ చేయాలి. ప్రధానంగా ఇక్కడ వచ్చేటటువంటి డిమాండ్స్, మా డిమాండ్స్ ఏంటిదంటే అశోక్ సార్ డిమాండ్స్ అయినా సరే, నిరుద్యోగుల డిమాండ్స్ అయినా సరే రెండు ఒకటే. ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వం దగ్గర మేము ఇచ్చేటటువంటి డిమాండ్స్ ఏంటిదంటే 50,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి. మొదటగా ఫస్ట్ 50,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే. సో జాబ్ క్యాలెండర్ ద్వారా 50,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి. అదేవిధంగా గ్రూప్ 1 సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి. సో ఇప్పటికే గ్రూప్ 1 సంబంధించినటువంటి విషయంలో కొంతమంది డబ్బులు పెట్టుకుంటున్నారు అనేసి ఇట్లా చూస్తూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలో మరి హైకోర్టు కూడా గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి అనేసి చెప్తే మరి మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించాలి, లేకపోతే ఎవాల్యుయేషన్ చేయాలి అనేసి కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటిదంటే ఇక్కడ గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వాలి. సో మళ్ళీ కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వాలి. 60 పోస్టులు ఏదైతే ఉన్నాయో ఆ 60 పోస్టులు కొత్త వాళ్ళకి కొత్త నోటిఫికేషను, అదేవిధంగా పాత వాళ్ళకి సంబంధించినటువంటి 503 పోస్టులు ఏదైతే ఉన్నాయో అవి పాత వాళ్ళు 2022 ఎవరైతే అభ్యర్థులు అప్లై చేశారో వాళ్ళకే ఛాన్సెస్ ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి, ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. ప్రభుత్వం అధికారం రాకముందు మేము 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి చెప్పడంతో ఈరోజు నిరుద్యోగ యువత అందరూ కలిసి బస్సు యాత్ర చేసి ప్రతి పల్లెలు తిరిగి ఇక్కడ ఉద్యోగాలు మానుకుంటూ అదే ఉద్యోగం కోసం అని చెప్పి ఈరోజు అధికారం తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వట్లేదండి. సో ఇంతమైన నిర్లక్ష్య ధోరణి ఎందుకు ఈ ప్రభుత్వంకి పనికిరాదు. కాబట్టి ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్స్ భర్తీ చేయాలనేసి ఇక్కడ నిరుద్యోగుల యొక్క ప్రధానంగా డిమాండ్ కనబడుతుంది. సో గతంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో ఆ హామీని నెరవేర్చుకోండి అనేసి చెప్తున్నాం తప్ప ఇంకా వేరే ఏం అడగట్లేదు. ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్స్ ఇవ్వాల్సిందే. ఇక్కడ చూడొచ్చు, ఇంకొకటి ఏంటిదంటే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి చెప్పడం జరిగింది. వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. అదేవిధంగా గ్రూప్ 1లో ప్రధానంగా 500 పోస్టులు, కొత్త గ్రూప్ 1లో 500 పోస్టులు, గ్రూప్ 2లో 2,000 పోస్టుల వరకు భర్తీ చేయాలి. SIPCలో 20,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి. GPOలో 6,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి. DSCలో 10,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి. పవర్ సెక్టర్లో 5,000 ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలనేసి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్స్ అయితే కనబడుతున్నాయి సార్. సో ఈరోజు నిరుద్యోగులు మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చి కూర్చుంటే మీరు ఒక్క నోటిఫికేషన్ లేకుండా రేపు ఎల్లుండి అని కాలక్షేపం చేయడము ఎంతవరకు న్యాయమో ఒకసారి ప్రభుత్వము దీనిపైన ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ అనుగుణంగానే నోటిఫికేషన్స్ ఇచ్చేటట్టుగా త్వరలో అనే మాట ఇప్పుడు లేకుండా వెంటనే ఈ నెల నుంచే ఈ యొక్క ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ విడుదల చేయాలనేసి కూడా ఇక్కడ ప్రభుత్వం ప్రధానమైనటువంటి నిరుద్యోగుల డిమాండ్ కనబడుతుంది. సో ఈ ప్రజాప్రభుత్వంలో ఖచ్చితంగా నోటిఫికేషన్లు వస్తాయని ఆశించుకొని ఈరోజు నిరుద్యోగ యువత ఓటు వేశారు. సో ఖచ్చితంగా ప్రభుత్వము ఏదైతే DSC లాగా త్వరితంగా ఎట్లా భర్తీ చేశారో సో ఇవన్నీ కూడా ఈ పాత నోటిఫికేషన్లు భర్తీ చేసి కొత్త నోటిఫికేషన్లను వెనువెంటనే ఈ నెల వచ్చే నెలలోనే మొత్తం నోటిఫికేషన్లు ఇవ్వాలనేసి కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి మా డిమాండ్స్ అండి. అదేవిధంగా నిరుద్యోగులు కోరుకుంటున్నటువంటి ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉన్నదో ఆ విడుదల సంబంధించినటువంటి వెంటనే ఈ నెలలోనే భర్తీ చేయాలనేసి కూడా ఇక్కడ డిమాండ్స్ కనబడుతుంది. ప్రభుత్వము త్వరితంగా దీనిపైన ఆలోచించి ఒక డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఇక్కడ దీక్ష చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు బాగట్లేదు. వెంటనే మీరు వచ్చి ఈ యొక్క విరమించాలనేసి కూడా మా యొక్క డిమాండ్ అండి. సో అశోక్ సార్కి నిరుద్యోగులు పూర్తిగా మద్దతు ఉన్నది. సో మేము కూడా మద్దతు ఇస్తున్నాము. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోండి. ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన నమ్మకమే ఉంది. నిరుద్యోగులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నిరుద్యోగులు కాబట్టి మరి ఖచ్చితంగా 1-2 నెలలో
త్వరలోనే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామనేసి మా యొక్క డిమాండ్స్. ఖచ్చితంగా నోటిఫికేషన్లు విడుదల చేయాలనేసి ఇక్కడ ప్రధానమైనటువంటి డిమాండ్స్ అయితే కనబడుతుంది సార్. ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. దీంతో పాటుగా ఏఈ సంబంధించినటువంటి ఉద్యోగాలు, లైబ్రరీ సంబంధించినటువంటి ఉద్యోగాలు, అన్ని శాఖల్లో ఉన్నటువంటి హార్టికల్చరల్, సెరికల్చరల్, పశుసంవర్ధక శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేయాలనేసి కూడా ఈరోజు ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.